అన్నాదురై ఈ పేరు తమిళనాడులో చాలా ఫేమస్. ఇతనెవరో అనుకుంటున్నారా? ఇతను ఆటో డ్రైవర్. అలా అని భాషా సినిమాలో రజనీకాంత్ టైప్ గ్యాంగ్స్టర్ మాత్రం కాదు. మంచి రేటుగాడిని, అన్నగారి రూటు వాడినంటూ కస్టమర్లే దేవుళ్ళంటూ ఆటో ఎక్కగానే రెస్పెక్ట్ తో చంపేస్తాడు ఈ అన్నాదురై. TN07 CT5058 ఈ ఆటో గాని ఎక్కారంటే చెన్నై వీధుల్లో మీరు మినీ స్టార్ హోటల్లో ఉన్నట్టే. ఎందుకంటే వినియోగదారుడే దేవుడు అనే మాటను నమ్ముతాడు ఈ అన్నాదురై. అందుకే గౌరవంతోనే కాదు బంపర్ ఆఫర్లతో కూడా కస్టమర్ ఓ ఆటో డ్రైవర్ పడగొట్టేస్తున్నాడు. ఇంకేముంది, అలా చేస్తే సోషల్ మీడియాలో పాపులర్ అయిపోతారు. అలాగే ఇతగాడు కూడా అయ్యాడు. ఆ తర్వాత టెడెక్స్ లోకి కూడా వెళ్ళాడు. టెడెక్స్ టాక్ షోలో మాట్లాడటం అంటే అందరికీ ఛాన్స్ రాదు. ఏదైనా విభాగంలో ఎక్స్పర్ట్ అయితే తప్ప అక్కడ ఛాన్స్ రాదు. అయితే ఓ ఆటో డ్రైవర్ కు టెడెక్స్ షోలో ఛాన్స్ రావడం ఏంటని చాలా మంది షాక్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే అది చాలా చిన్న విషయం. ఎందుకంటే ఏకంగా కార్పొరేట్ కంపెనీలకు గురువుగా స్పీచ్లు దంచేస్తున్నాడు ఈ ఆటో డ్రైవర్. తన మార్కెటింగ్ స్ట్రాటజీలు చూసి షాక్ అయిపోతున్నారు. పేరున్న విద్యా సంస్థలు పిలిచి మరి స్టూడెంట్స్ కి క్లాసులు ఇప్పిస్తున్నారు. ఐఐటీల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు, విద్యా సంస్థల నుంచి కార్మిక సంఘాల వరకు ప్రతి ఒక్కరూ కూడా అన్నాదురైని పిలుస్తున్నారు. మరి ఎంత చేస్తున్నా సరే ఆటో అన్నగా చెన్నై వీధుల్లో ఆటోనే నడుపుతున్నాడు ఈ అన్నాదురై. నీట్ గా మిలిటరీ కటింగ్, చేతికి స్మార్ట్ ఫోన్, ఇక ఆటోలో వైఫైతో పిచ్చెక్కిస్తూ బంపర్ ఆఫర్ ఇచ్చేస్తుంటాడు. మీకు ఆఫర్ల పేరుతో జియో వాడు టోపీ పెట్టొచ్చు, లేదా ఎయిర్టెల్ వాడు గుండు కొట్టొచ్చు. కానీ ఈ ఆటో అన్న ఆఫర్స్ ఇప్పిస్తే ఆర్బీఐ కంటే కూడా పవర్ఫుల్. సరే ఇదంతా వద్ద కానీ అసలు విషయానికి వద్దాం. ఈ అన్నాదురై వయసు 37 ఏళ్లు. చిన్నప్పుడే నాన్న పొట్టకుట్టి కోసం తంజావూరు జిల్లా పెరవురాని గ్రామం నుంచి కుటుంబంతో సహా చెన్నై వచ్చేశారు. తండ్రికి వచ్చిన పని ఆటో నడపడం ఒక్కటే. కుటుంబాన్ని పోషించేందుకు ఆటో నడుపుతున్న తండ్రి పెద్ద కొడుకుకు చదువు అవ్వకపోవడంతో అతనికి కూడా ఆటో కొనిపెట్టి పని చేసుకుని బ్రతకమన్నాడు. ఇక చిన్న కొడుకు అన్నాదురై చదువులో పెద్ద షార్ప్ కాదు, కానీ పర్వాలేదు, పాస్ మార్కులు తెచ్చుకోగల వ్యక్తి. ఆర్థిక ఇబ్బందులు, చుట్టూ ఉన్న స్నేహితులు, చెడు సావాసంతో అతనికి కూడా చదువు దొబ్బేసింది. కళ్ళున్నోడు ముందే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడనే సినిమా డైలాగు బాగా గుర్తుంచుకొని నిజంగానే అన్నాదురై దునియా మొత్తం చుట్ట మొదలు పెట్టాడు. ఈ అన్నాదురై కూడా ఆటో నడపడం మొదలు పెట్టాడు. అయితే రొటీన్ గా ఉంది జీవితం. ఎంతో కొంత సంపాదించటం, డీజిల్ ఖర్చులు లెక్కేసుకుని రోజుకు 200 మిగిలాయని సంతోషపడటం అస్సలు నచ్చలేదు. ఓ రోజు చెన్నై ఐటీ కారిడార్ లో ఓ ముగ్గురు అమ్మాయిలు ఆటో ఎక్కారు. ఆఫీస్ కి టైం అవుతుందంటూ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయారు. అప్పుడే ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ ఉంటే బాగుండేది, వైఫై ఉంటే బాగుండేదని చిరాకు పట్టం చూశాడు. వెంటనే తనకు ఐడియా వచ్చేసింది. రకరకాల కస్టమర్లకు అనుగుణంగా ఆటోని మార్చాలనుకున్నాడు. వెంటనే వైఫై పెట్టించేశాడు. ఆ తర్వాత లాంగ్ జర్నీలో ఉన్న వారికి బోరు కొట్టకుండా ఉండేందుకు న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు ఆటోలో పెట్టి ఏకంగా మినీ లైబ్రరీ ఆన్ వీల్స్ లా మార్చేశాడు. అన్నా ఆటో ఒక్క దెబ్బకు చెన్నైలో పాపులర్ అయిపోయింది. అంతేకాదు, తనకు పేరు రాగానే మీడియాలో ప్రముఖంగా ఆర్టికల్స్ రావడంతో అన్నా ఏకంగా కార్పొరేట్ మార్కెటింగ్ కి తెరలేపాడు. తన ఆటోలో కరోనా సమయంలో శానిటైజర్లు, మాస్కుల నుంచి ఉచితంగా ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆటోలో ల్యాప్టాప్, ఐప్యాడ్లను ఉంచి కస్టమర్లకు లాంగ్ జర్నీ చేసేందుకు వీలుగా తెలివైన ఏర్పాట్లు చేశాడు. అన్నా ఆటో అంటే ఆటో కాదు, అదొక లైబ్రరీ. నడిచే టెక్నాలజీ వెహికల్ గా మారిపోయింది. జనం కూడా విపరీతంగా అన్నా ఆటో ఎక్కడం మొదలు పెట్టారు. కొంతమంది అయితే ఉదయమే వృద్ధులు, మధ్య వయస్కులు ఉన్నవారు అన్నా ఆటోలో రెగ్యులర్ గా వెళతారు. తమ గమ్యస్థానానికి చేరేలోపు 2 పేపర్లను నమిలేస్తారు. కుర్రాళ్ళు అయితే ఐప్యాడ్ లో వీడియోలు చూస్తారు, మెయిల్స్ చూసుకుంటారు. ఇక చిన్నపిల్లల కోసం చాక్లెట్లు, వృద్ధుల కోసం పేపర్లు, ఇలా అన్ని అందులో పెట్టేశాడు. మరోవైపు ఉచిత వైఫై నుంచి స్కూల్ టీచర్లకు ఉచితంగా ఆటో ప్రయాణం కల్పించడం మొదలు పెట్టాడు అన్న. ఎప్పుడైనా సరే దారిలో టీచర్లు ఎక్కితే మాత్రం మీరేం చేస్తారని అడిగి మరీ ఫ్రీగా రైడ్ ఇస్తాడు. ఇంతే కాదండి, నెలలో 20 ట్రిప్పులు తన ఆటోలో ప్రయాణిస్తే 250 రూపాయలు ఫ్రీగా ప్రయాణించేందుకు కూపన్స్ ఇచ్చేస్తాడు. 40 నుంచి 50 ట్రిప్పులు తన ఆటోలో ప్రయాణిస్తే ఏకంగా 500 నుంచి 1000 రూపాయల వరకు ఫ్రీ రైడ్ ఇస్తాడు. ఇక కొన్నాళ్ల క్రితమే ఏకంగా ఆటోలో టీవీ పెట్టేశాడు అన్నాదురై. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫైనాన్షియల్ సజెషన్స్ ఇస్తూ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాడు. ఏంటి, ఈ ఆటో నడుపుకునే వ్యక్తి మనకు ఆర్థిక పాఠాలు చెబుతాడా అని మీరు అనొచ్చు. నిజం చెప్పాలంటే ఆటోతో సంపాదించేది చాలా తక్కువ. పైగా వైఫై, శానిటైజర్, చాక్లెట్లు, ట్యాబ్, ల్యాప్టాప్, రోజుకు 10 పేపర్లు, 10 మ్యాగజైన్లు, టీవీ, ఇవన్నీ కూడా ఖర్చు పెడితే ఏం మిగులుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆయన టాలెంట్ వింటే షాక్ అయిపోతారు. ఎందుకంటే నెలకు ఆటో మీద దాదాపుగా 1,50,000 నుంచి 1,60,000 వరకు సంపాదిస్తాడు. నెట్ నుంచి పేపర్ల వరకు, చాక్లెట్ల నుంచి ఫ్రీ రైడ్స్ వరకు 19,000 నుంచి 21,000 ఖర్చు దాటదు. ఇక డీజిల్ ఖర్చులు, ఆటో ఖర్చులు పోయినా కూడా ఏ నెల కూడా 1,00,000 కిందకి దిగనే లేదు అతను. అలాగే డబ్బు సంపాదన మాత్రమే కాదు, పొదుపుతో పాటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా గ్రిప్ ఉన్న అన్న ఇప్పుడు పెద్ద గురువైపోయాడు.
ఆటోతో కార్పొరేట్ కంపెనీలకు దీటుగా ఆఫర్లు ఫెసిలిటీస్ పెట్టి ఈ తాకు వేసి తాటాకి సంపాదిస్తున్నాడు. అలానే మిగతా ఆటోల కంటే డబ్బేమి ఎక్కువ తీసుకోడు, చాలా నామినల్ గా తీసుకుంటాడంతే. కానీ ఇక్కడ సర్వీస్ ఉండడం వల్ల ఎక్కువ మంది అదనంగా డబ్బులు ఇస్తుంటారు. సేఫ్టీగా ఇంటికి తీసుకెళ్తాడు. అర్ధరాత్రి అన్నా ఆటో చిన్న పిల్ల ఎక్కినా సరే సేఫ్ గా గమ్యస్థానానికి చేరుస్తాడు అనే నమ్మకం కూడా ఉంది. అంతేకాదు కొత్త వారైనా కూడా డబ్బులు దోచుకోకుండా వారికి సాయంగా ఉంటాడు అన్న. ఇలా తన జీవితాన్నే ఒక పాఠ్యాంశంగా మార్చి ఏకంగా పెద్ద కంపెనీల నుంచి ఐఐటి ఐఎస్బి లాంటి వాటిలో కూడా క్లాసులు ఇస్తూ తన వ్యాపారం గురించి చెబుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఒక ఎంబీఏ విద్యార్థి అన్నా ఆటోలో 1 గంట పాటు తిరిగితే చాలు కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ లో ప్రాజెక్ట్ చేసేంత అనుభవం వస్తుంది. ఇది నిజం కాదనుకుంటే ఆటోతో ఆఫర్లు పెట్టి సంపాదించడం అంత సులువా? ఇంకా చెప్పాలంటే వానాకాలం ఎంతో మందికి గొడుగులు కూడా ఫ్రీగా ఇస్తాడు. ఆ గొడుగు కానీ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే డబ్బు కూడా అక్కర్లేదంటాడు. ఇదొక స్ట్రాటజీ. కొంతమంది అయితే గొడుగుకు 200 అయితే ఏకంగా 300 ఇచ్చుకుంటారు. లేదంటే కనీసం 50 రూపాయలైనా అదనంగా ఇచ్చి తీసుకుంటారు. ఆ గొడుగుతో ఎంతో మందికి సాయంగా కూడా నిలుస్తూ ఉన్నాడు. అలాగే డబ్బు పేరు ఆపదలో ఉన్న వారికి సాయం కూడా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆసక్తికరమైన సర్వీసులే. ఇక అన్న అంటే మామూలు విషయం కాదు, ఇంకా ఉంది. ఈ మధ్య ఏకంగా మినీ ఫ్రిడ్జ్ కూడా ఆటోలో పెట్టేశాడు. చల్లటి వాటర్ ను కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. సపోజ్ మీరు లాంగ్ జర్నీ చేస్తూ ఉన్నారు, మీకు కొబ్బరి బొండం తాగాలనిపించింది, వెంటనే మీరు ఆటోలు దిగాల్సిన అవసరమే లేదు. కొబ్బరి బొండం కూడా ఆటోలో రెడీగా ఉంటుంది. మీరు వెళ్లే రైడ్ లోనే ఓ కొబ్బరి బొండం ఇచ్చేస్తాడు. సమయానికి కస్టమర్లకు ఇవ్వడమే కాదు వాటి మీద కూడా సంపాదిస్తూ ఉంటాడు అన్న. ఇక ఆటో అవడం వల్ల స్పేస్ లేదు, కానీ ఉంటే మాత్రం ఏకంగా దానిని క్యారవాన్ చేసి వ్యాపారం కూడా చేసేసేవాడేమో. ఇక ఏ ఒక్క ప్యాసింజర్ అన్న ఆటో ఎక్కి దిగినా సెల్ఫీ తీసుకోకుండా మాత్రం వెళ్ళడు. ఇలా ఎంతో మంది సీఈఓలు ఎండీలు కూడా అతని ఆటో ఎక్కి దిగి సెల్ఫీ తీసుకుని పోయారు. ఇప్పుడు అన్న ఆటో వ్యాపారం ఒక కార్పొరేట్ పాఠమైందంటే మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే. చిన్న వ్యాపారమైనా సరే తెలివిగా చేసి కస్టమర్లకు సంతృప్తి కలిగేలా చేస్తే లాభాలతో పాటు పేరు కూడా వస్తుంది అనడానికి అన్నాదురై జీవితం ఒక ఉదాహరణ. ఇక చివరిగా అన్న ఎప్పుడు ఫిట్ గా ఉంటాడు. ఉదయం గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తేనే ఆటో స్టార్ట్ చేస్తాడు. ఏదైనా సరే డిసిప్లైన్ తోనే సగం జీవితం మారిపోతుంది. ఇది నిజం. మరి అన్నాదురై జీవితంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా అతను ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.